ఏ శుభకార్యానికైనా శుభారంభం. ఆది గారు ఏం డైట్ ఫాలో అవుతారని చాలా మంది అడగమని చెప్పారు, కొన్ని లక్షల మంది అడగమని చెప్పారు. ప్రాపర్ ఇంటి ఫుడ్ అండి. కానీ ఏంటి, వైట్ రైస్లు అవాయిడ్ చేసి కొంచెం తింటాను. ఆయిల్ లేని ఫుడ్లు, ఇంట్లో చేసే ప్రతి కూర తింటాను. పోర్షన్ కంట్రోల్ అనేది నిక్కీ నాకు నేర్పించింది. అంతకుముందు నాకు ఉండేది కాదు. నేను బాగా తింటా, నచ్చిందంటే ఇంకా ఫుల్. తమిళ్లో సమ్మ కట్టు అని అంటారు కదా, అట్లా బాగా తినేస్తాను. బట్ ఐ థింక్ తనని చూసి నేర్చుకున్నాను పోర్షన్ కంట్రోల్. నచ్చినా కూడా కొంచెం తింటే ఇట్స్ గుడ్ ఫర్ యూ. తింటారా వైట్ రైస్? ఒక బౌల్ తింటారా? చిన్న బౌల్, అంతే అంతే. ఓకే, అంతే. నైట్ ఉండదు, మళ్ళీ మధ్యాహ్నమే. నైట్ ఏం తింటారు? నైట్ సాలడ్స్ లాంటివి విత్ ప్రోటీన్ అండ్ కొంచెం ఫైబర్. అది కూడా 6-6:30 అంతే. ఇంకా అంతే. జిమ్ చేయడానికి ఎక్కడ వస్తుంది మీకు అంత స్టామినా? అదే మనం ఏమనుకుంటామంటే కొంచెం లాంగ్ అవర్స్ తినకపోతే ఎనర్జీ తగ్గుద్ది అనుకుంటున్నాం కదా. అది ఫస్ట్ 4-5 days ఎరోజన్, ఫస్ట్ 4-5 days. దాని తర్వాత మీ బాడీలో ఉన్న రిజర్వ్ ఫ్యాట్ ని వచ్చేసి కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ యూజ్ దట్ యాజ్ అన్ ఎనర్జీ. ఆ 5th-6th day నుంచి మీకు ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ నార్మల్ అయిపోతాయి. సో ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, దాని గురించి నాకు ఎక్కువ తెలియదు. బట్ లిటిల్ బిట్ ఆఫ్ ఫాస్టింగ్ హియర్ అండ్ దేర్ మంచిది. ఆకలి మంచిది. మనకి చిన్నప్పటి నుంచి మన మదర్స్ అందరూ ఆకలేస్తుందమ్మా తినే అని చెప్పి పెడేస్తారు బాగా. బట్ ఆకలి అనేది అప్పుడప్పుడు మనకి వీ హ్యావ్ టు ఫీల్ దట్ హంగర్. దట్స్ గుడ్ ఫర్ యువర్ బాడీ అంటారు. ఎన్ని అవర్స్ చేస్తారు జిమ్? జిమ్ తక్కువే, ఐ థింక్ 45 minutes to 1 hour అంతే మాక్సిమం. అంతే, 1 hour 45 minutes కి ఈ బాడీ మెయింటైన్ చేస్తారా? అంతే. డైట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, అంటే వర్కౌట్ అనేది ఒక 30%. మన బాలయ్య బాబు కూడా చెప్తా ఉన్నారు, ఆయన సార్ మాట్లాడుతుంటే అది విన్నాను, విచ్ ఇస్ ట్రూ. 30% ఇస్ యువర్ డైట్, 60% or 50 to 60%, sorry, 30% is your workout. 50 to 60% is your diet, which is more important. దాంతో పాటు రెస్ట్, యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్ రెస్ట్. అది మీరు కంటిన్యూస్ గా పని చేస్తున్నారు, మీకు రెస్ట్ ఇవ్వట్లేదంటే అట్ వన్ పాయింట్ ఈ బాడీ విల్ కొలాప్స్. ప్రశాంతంగా నిద్రపోవాలి. సో ఇది బ్యాలెన్స్ చేస్తూ వెళ్తేనే ఐ థింక్ everything will be taken care of. మన బాడీ is designed in such a way, your body will be taking care of itself. మనం దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు, కానీ దానికి ఇవ్వాల్సింది మనం డీసెంట్ గా ఇచ్చేసామంటే. కొత్తగా ఎవరన్నా మిమ్మల్ని కలిసిన వాళ్ళు మీ ఫుల్ పైనుంచి కింద వరకు మీ నచ్చిన పార్ట్ అంటే ఏమని చెప్తారు? అందరూ కళ్ళు అంటారు, హైట్ అంటారు, వాయిస్ అంటారు, షోల్డర్స్ అంటారు, పోస్చర్ అని కొంతమంది అంటారు, the way I stand, the way I yoga చేస్తాను. సో మేబీ పోస్చర్ ఇస్ టేకింగ్ కేర్. యోగా. అమ్మాయిలు కూడా కళ్ళు చెప్తారు ఫస్ట్? కళ్ళు చెప్తారు. హెయిర్ ఎవరు చెప్పరా? హెయిర్ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. బట్ ప్రస్తుతం అన్ని ఐ థింక్ ఆల్ ద కాంప్లిమెంట్స్ బై మై వైఫ్ అనుకుంటా. న్యాచురల్ హెయిర్ కదా అది? ఇది కొంచెం అక్కడక్కడ విగ్గు పెట్టుకున్నట్టున్నాడు. ఇప్పుడు మా వాళ్ళు అదే తమ్ముళ్ళు వేస్తారు మళ్ళీ. గాడ్స్ గ్రేస్ ఇప్పుడు దాకా పోతే న్యాచురల్ హెయిర్. న్యాచురల్ అదే ఫస్ట్ నుంచి అదే బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ తర్వాత కావాలంటే ఒకసారి లాగి చూడొచ్చు.